tutorial Picsart tutorial ఓకే పిక్సార్ట్ యూస్ చేసి ఇలాంటి కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ బర్త్డే డిజైన్స్ అని చేసుకోవచ్చు, మన లోగోస్ అని చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన అప్లికేషన్ ఏంటి పిక్సార్ట్, కాబట్టి పిక్సార్ట్ అని టైప్ చేస్తున్నాను చూడండి. టైప్ చేసిన తర్వాత పిక్సార్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అందుకంటే ముందు పిక్సార్ట్ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి హోమ్ పేజ్ అనమాట, దాని తర్వాత వచ్చేసి డిస్కవరీ పేజ్ అని ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసి ఎడిటింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాం. మనం ఈరోజు వీడియోలో ఫస్ట్ రెండు కొంచెం నేర్చుకున్నాం. ఫస్ట్ది జనరేట్ విత్ ఏఐ అండ్ ఎడిట్ బై మాస్టర్స్ అని చాలా ఆప్షన్లు ఉంటాయి ఫస్ట్ దాంట్లో హోమ్ పేజ్లో. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి మనకి ఫస్ట్లో చూపించినట్టు ప్లకార్డ్స్ కానీ ఆర్ఎల్స్ రెజ్యూమ్ అండ్ డిజైన్స్ లోగోస్ అలా వాట్ ఎవర్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది సెకండ్ మెనూ అనమాట. ఫస్ట్ మెనూ గురించి ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే అక్కడ జనరేట్ విత్ ఏఐ అని ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆప్షన్లు కనబడతాయి. అందుట్లో ఏంటంటే అది ఏఐ జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. మనం వాటిని అప్లై చేసుకోవచ్చు, మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కిందనే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మన స్టిక్కర్స్ కింద కన్నా వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. వన్స్ ఫోటో పైన ప్రెస్ చేస్తే చూడండి మన బ్యాక్గ్రౌండ్ కింద సెలెక్ట్ అయింది. ఇలా జనరేట్ విత్ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ది వచ్చేసి ఎడిట్ బై మాస్టర్స్ అని ఉంటుంది. అదేంటంటే పిక్సార్ట్లో ఉండే ప్రొఫెషనల్స్ అందరూ చేసిన ఫొటోస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అక్కడ అప్లై ఉంది కదా, అది అప్లై అని చేస్తే మనకు కావాల్సిన ఫోటో మీద అది అప్లై అవుతుంది. ఇలా ఇది ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి పాపులర్ స్టిక్కర్స్ అనమాట. అంటే ఇవి స్టిక్కర్స్ అనమాట. ఇప్పుడు మనం వాట్సాప్లో యూజ్ చేసే స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో మన ఫొటోస్ మీద కానీ బ్యాక్గ్రౌండ్ మీద కానీ స్టిక్కర్స్ అని అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ది వచ్చేసి ట్రెండింగ్ రిప్లేస్ అనమాట. అంటే ఆ ఫోటోకి సంబంధించిన ఎడిట్ అంతా వాళ్ళు అక్కడ ఉంటుంది. మనం జస్ట్ ఫోటో క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫోటో క్లిక్ చేసి అక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని మన ఫోటో మీద తెప్పించుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కింద నేను ఫోటో సెలెక్ట్ చేస్తాను చూడండి. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ కావాల్సిన ఎఫెక్ట్స్ అన్ని అది ఆటోమేటిక్గా ఇచ్చేసింది. మనకు కావాలితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కింద నెక్స్ట్ బటన్ నొక్కుతూ ఉంటే ఆ ఎఫెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అయిపోతూ ఉంటాయి. ఆ ఫోటోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్ని చూడొచ్చు. మీరు మోషన్ బ్లర్ ఆ ఫోటోకి ఉంది, ఈ ఫోటో కూడా అప్లై అయింది. అలా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే ఆ ఫోటోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్ని మన ఫోటోకి అప్లై అవుతాయి అనమాట. మీరు కావాలితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవడం మీ ఇష్టం. అది మీకు నచ్చితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. నచ్చితే సేవ్ చేసుకోండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చు. చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను నేను. అలా 4 పార్ట్స్ అనేవి ఈ విధంగా ఉపయోగపడుతుంది. దాని సెకండ్ వచ్చేసి డిస్కవర్ పేజ్ అనమాట. డిస్కవర్ ఏంటంటే మనకు అక్కడ చాలా రకమైన ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైనా డిజైన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి బ్యాక్గ్రౌండ్ కదా. బ్యాక్గ్రౌండ్స్ అని సంబంధించినన్ని దీంట్లో దొరుకుతాయి అనమాట. ఇది ఫ్రీ, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం ఫ్రీయే యూజ్ చేయండి, పెయిడ్ అంటే మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి కాబట్టి. సెకండ్ వచ్చేసి టెంప్లెట్స్ ఏంటంటే అక్కడ మనకి చాలా రకమైన టెంప్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ సెలెక్ట్ చేస్తున్నాను, ఆ టెంప్లెట్ నాకు వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత టెంప్లెట్ అనేది వచ్చింది. మనం అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు ఫొటోస్ని. అక్కడ ఫోటో క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఆ రీప్లేస్ మీద క్లిక్ చేసి అక్కడ కావాల్సింది పెట్టుకోవచ్చు, లేకపోతే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయినా తెప్పించుకోవచ్చు. అక్కడ ప్లస్ సింబల్ సెట్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అని వచ్చేస్తాయి అనమాట. నేను ఫోటో సెలెక్ట్ చేశాను, అక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయింది. ఆ పైన కూడా నేను టెక్స్ట్ ఫోటోకి సంబంధించింది పెట్టాలి కాబట్టి ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను పేరు ఇవ్వాలనుకున్నా, తన పేరు ఇచ్చాను. నేను సాయి కృష్ణ అని చెప్పి నేను టెక్స్ట్ అప్లై చేసి అక్కడ అప్లై చేశాను. చూడండి ఇంతకు ముందు ఉన్న టెంప్లెట్కి మనం యాడ్ చేసిన ఫొటోస్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయినాయి. ఇలా మీరు టెంప్లెట్స్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కవరీ పేజ్ కదా, దాని తర్వాత వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ అనేవి చెప్పాను కదా, మీరు వాట్సాప్లో పెట్టే స్టిక్కర్ లాగా ఉంటాయి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని స్కిప్ చేస్తాను. దాని తర్వాత ఏంటంటే కింద పాపులర్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలంటే ఇన్స్టాగ్రామ్లో సెవెరల్ టైప్స్ ఉంటాయి. అంటే 3/4 అని ఉంటుంది, లేకపోతే పోర్ట్రేట్ అని ఉంటుంది, ఇంకా స్టోరీ టైప్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట, ఎలాగైనా మీరు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట.
మీరు వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీరు దాన్ని రీమిక్స్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్లుగా టెంప్లెట్ టైప్ వస్తుంది, దాన్ని మీరు ఎడిట్ చేసుకుని దాన్ని మీరు అప్లై చేసుకుంటే సరిపోదు. సెకండ్ కేటగిరీ యూట్యూబ్ అనమాట. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉపయోగిస్తూ ఉంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో దొరుకుతాయి, మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మన పిక్సార్ట్ అనే డిస్కవరీ దాంట్లో పిక్సార్ట్ అప్లికేషన్లో డిస్కవరీ ఆప్షన్లో ఇలాంటి చాలా ఆప్షన్లు ఉంటాయి. చాలామందికి తెలిసినా సరే ఎవరు యూజ్ చేయరు అని, చాలా మంచిది అనమాట ఈ ఆప్షను. అండ్ మీరు పోస్టర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, పోస్టర్స్ అనేవి కూడా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఏదో చాలా రకమైన పోస్టర్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకో. పోస్టర్స్ అనే కదా, ఆన్లైన్లో మీరు ఏదైనా యాడ్స్ ఇచ్చుకోవాలన్నా, మీరు మీ కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే యాడ్సే కదా, యాడ్స్ అని ఇచ్చుకోవచ్చు. చాలా రకమైన కంటెంట్ అనేది దొరుకుతుంది. అండ్ చూడవచ్చు మీరు గేమింగ్ కంటెంట్, మల్టీ మార్కెటింగ్ కంటెంట్ అండ్ చాలా రకమైన కంటెంట్ దొరుకుతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ కంటెంట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫ్రీ ఫైర్ సంబంధించినవి ఉంటాయి, టిక్ టాక్ ఎల్స్ ఏదైనా సరే అక్కడి నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇప్పుడే నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి డిస్కవరీ అనే ఆప్షన్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ప్రో లెవెల్లో నేర్చుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడొచ్చు మీరు ఎడిటింగ్ సంబంధించింది ఫుల్ కోర్స్ అనేది. అండ్ ఇంకా బిజినెస్ సంబంధించిన కార్డ్స్ అనేది తయారు చేసుకోవచ్చు. లైక్ మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏదైనా కార్డ్స్ ప్రింటింగ్ ఇవ్వాలనుకున్నా మీరు పిక్సార్ట్లో చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రింటింగ్ కార్డ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ టీషర్ట్స్ ఉంటాయి. మీ టీషర్ట్ మీద ప్రింట్ వేసుకోవాలంటే మీకు నచ్చిన ఫొటోస్ అయినా మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకుని దాన్ని ఫోటో ప్లెయిన్ టీషర్ట్ మీద ప్రింటింగ్ అని ఇచ్చుకోవచ్చు. ఇలాంటి చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఐఫోన్ బ్యాక్గ్రౌండ్స్ దొరికితే చాలా మందికి బ్యాక్గ్రౌండ్స్ అనేవి గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ పిక్సార్ట్లో అనేవి ఐఫోన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ చాలా క్లారిటీగా ఉంటాయి. అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు ఐఫోన్ బ్యాక్గ్రౌండ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ పిక్సార్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ ఫొటోస్ అనేవి చేసినవి మనం రీమిక్స్ చేసుకుంటాకి ఆర్ యూజ్ చేసుకుంటాకి మాత్రమే. మనంతటా మనం ఎడిటింగ్ చేయడానికి ఎలా చేసుకోవచ్చు అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి.